హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. అభిమానుల ఆకలి తీర్చిందని చెప్పుకోవాలి. ఆ స్థాయిలో అభిమానులు సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నారు. అయితే దీనిపైన కొంతమంది పనిగట్టుకొని నెగటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు కదా! దీనిపైన కంప్లీట్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓజీ సినిమా గురించి, ఈ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. రోజీ సినిమా అభిమానుల కళ్ళల్లోనే ఏర్పడిపోతుంది. అది ఏ స్థాయిలో ఉందో మార్నింగ్ నేను కూడా చూసాను. అద్భుతంగా నచ్చింది. అయితే ఈ సినిమా మీద కొంతమంది పనిగట్టుకొని నెగటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఏమన్నా సందేశాత్మక చిత్రమా పోవడానికి? అప్పుడు స్మగ్లర్‌ని హీరోగా పెట్టి ఎలా సినిమా తీస్తారని అడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇలా గ్యాంగ్‌స్టర్‌లో ఇదేమన్నా హీరోయిక్ చిత్రమా అని క్వెషన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓజీ పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మీరన్నారు గదా! ఇది సందేశాత్మక చిత్రమా? ఇది స్మగ్లర్‌లు అన్నారప్పుడు, ఇప్పుడు ఈయన చేసింది ఏదంటున్నారు గదా! ఇందులో సందేశమే ఉంది గదా! ఇప్పుడు ఇందులో మీరు సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతది. ఇప్పుడు ఏదో రక్తపాతం అని అదని ఇదని అనుకుంటారు గానీ, సినిమా చూస్తే ఏంటి అర్థం? ఒక మంచి వ్యక్తి ఒక పోర్ట్ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించి, ఒక అభివృద్ధికి కావాల్సిన మెటీరియల్ అంతా గూడా ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఇంకేం కావాలన్నా మనకి రవాణా సౌకర్యం గావాలి. పోర్ట్లు పెట్టగలగాలి. ఒకప్పుడు ప్రభుత్వాలు పోర్ట్లు పెట్టగలిగేంత స్తోమత లేనప్పుడు కొంత ప్రైవేట్ పోర్ట్లు కూడా ఉండేవి. అలాగే ఒక ప్రైవేట్ పోర్టు పెట్టి ఆ పోర్టు ద్వారా ఒక మంచి చేద్దాం సమాజానికి, 10 మందికి ఉపాధి కల్పిద్దాం అనుకోవడం ఒక మంచే. ఆ మంచికి వ్యతిరేకంగా అక్కడ స్మగుల్డ్ గూడ్స్ వచ్చేసి అక్కడ ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఒక పేలుడు పదార్థాలు వచ్చినప్పుడు, ఆ పేలుడు పదార్థాలు ఆ విలన్ల చేతుల్లో పడకుండా, ఆ దుర్మార్గులకు అందకుండా చేయటమే కదా ఈ కథ. ఇందులో ఒక సందేశాత్మకమే కదా ఇది. దేశాన్ని కాపాడుకోవాలని 1993లో ఏం జరిగింది? మనకి మొత్తం బాంబ్ బ్లాస్టులు జరిగినాయి కదా. అలాంటి నేపథ్యం తీసుకున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అలాంటి నేపథ్యం తీసుకున్నారు. ఇందులో ఒక బ్యాడ్ ఏముంటది? ఇందులో ఒక రాక్షసుడిని సంహరించడం, రాముడు రావణాసురుణ్ణి సంహరించడం అనేది ఒక వైలెన్సు, లేకపోతే సమాజానికి ఒక చేటు చేసేది అయితే గనక రామాయణమే మనకి ఒక నిరర్థకం కదా. రామాయణాన్ని తప్పు పట్టాలి అప్పుడు. మంచి మీద చెడు మీద మంచి విజయం సాధించడం. చెడు అంటే ఈవిల్ అన్నమాట. ఆ ఈవిల్ మీద ఒక మంచి సాధించడమే గాడ్ అవుతాడు కదా. అందుకే రాముడు దేవుడు అయ్యాడు. అలాగే ఇవాళ కూడా ఓజీ సినిమాలో ఒక చెడు మీద మంచి విజయం సాధించడానికి అందులో ధర్మం కాపాడటం కోసం కొన్ని సందర్భాల్లో అధర్మంగా కూడా ముందుకు వెళ్లాల్సి వస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి అదే కనపడుతుంది మీకు సినిమాలో. అందులో ఇదేమన్నా సందేశాత్మక సినిమా అంటే వాడు బుర్ర తక్కువ వెధవా అనుకోవాలి మనం, అలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే కనుక. కాబట్టి ఓజీ సినిమా ఇంకొకటండి, సందేశాత్మకంగా తీసే సినిమాలు ఎన్ని హిట్ అవుతున్నాయి ఈ రోజుల్లో. వ్యాపారం అండి అది. నేను కేవలం నువ్వు ఒక సందేశం ఇస్తేనే చూస్తాను అంటే ఎట్లా కుదురుతుంది? సందేశం ఇస్తే చూస్తున్నారా? మీరు నేను మనకు యూట్యూబ్ ఛానల్లో మనం సందేశాత్మకంగా ఒక వీడియో చేస్తాము. సమాజం ఎట్లుండాలి మంచి, ఎవడైనా చూస్తాడా అండి? చూడడు కదా. వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? సందేశం ఇస్తూనే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవాలి కదా. ప్రజలను బట్టే యథా రాజ తథా ప్రజ అనేవాళ్ళు. ఇప్పుడు యథా ప్రజ తథా రాజ. ప్రజలు ఏం చూస్తారో అది చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. లేదంటే ప్రజలు చూడరు. గోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. నువ్వు సందేశాత్మకంగా తీస్తానని చెప్పి నువ్వు తీస్తే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని ఎందుకు చూస్తారు? పవన్ కళ్యాణ్ ఎందుకు అసలు సినిమాలు తీయాలి పవన్ కళ్యాణ్ గారితో? కాబట్టి ఇవన్నీ కూడా ఏ చేతగాని దద్దమ్మలు మాట్లాడే కబుర్లు అంతే తప్ప ప్రాక్టికల్గా ఆలోచించాలి ఆదిత్య ఏ దేనికైనా కానీ. ఓజీ సినిమా చాలా బాగుంది. ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని టాక్ వచ్చేసింది. ఇవాళ ప్రతి అభిమాని మీరు చూసే ఉంటారు ట్విట్టర్లో, కళ్ళ నీళ్ల పర్యంతమవుతున్నారండి. ఎమోషన్ అయిపోతున్నారు. ఇది కదా మేము ఆశించింది 10 ఏళ్ళు. అంటే కల్ట్ ఫ్యాన్స్ అండి. నేను మన ఛానల్లోనే చెప్పా, దాదాపు 1 మిలియన్ వ్యూస్ వెళ్ళినాయి. కల్ట్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారు, ఎవరికి ఉంటారు అనేది రెడ్ టీవీలో చెప్పా కదా నేను. కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ చూశారు మీ దాంట్లో. అంటే నేనేమంటున్నాను అంటే కల్ట్ ఫ్యాన్స్ ఈ దేశంలో ఏ హీరోకైనా ఉన్నారండి. ఈ దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూసినారు. నిజం చెప్పాలంటే అసలు ప్రపంచవ్యాప్తంగా మనకి హీరోలను ఆరాధించడం మన దగ్గరే ఉంటుంది తప్ప ప్రపంచంలో ఇతర దేశాల్లో అంతలా ఏమి ఉండదు. సినిమా బాగుంటే చూస్తారు అంతే. కానీ ఇక్కడ ఒక హీరో అంటే హీరోని ఆరాధన చేయడానికి కూడా
అంత అభిమానిస్తారు, ఆరాధిస్తారు. సో ఆ రకంగా చూస్తే భారతదేశంలో అంత కల్ట్ ఫ్యానిజం ఎవరికి ఉందండి? పవన్ కళ్యాణ్ గారికే ఉంది, అవును. అందులో డౌట్ లేదు. సో ఎంత కల్ట్ ఫ్యానిజం అంటే ఇవాళ మనం చూస్తున్నాం. అరే హరిహర వీరమల్లు వచ్చింది, అంతకుముందు భీమ్లా నాయక్ వచ్చింది, బ్రో వచ్చింది, వకీల్ సాబ్ వచ్చింది. వస్తున్నాయి సినిమాలు, పోతున్నాయి సినిమాలు, వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఎక్కడో మిస్సింగ్. పవన్ కళ్యాణ్ మిస్సింగ్ వాటిల్లో. వాళ్ళు అనుకున్న పవన్ కళ్యాణ్ మిస్సింగ్. సో ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ లేదు. వెళ్తున్నారు, ప్లేట్ మీల్స్ తినేస్తున్నారు. ఒక్కోసారి ప్లేట్ మీల్స్ కూడా దొరకట్లా, చపాతీలు వేసుకుని ఏదో తీసుకుని తింటున్నారు. అట్లాంటి స్థితి నుంచి ఇవాళ పూర్తి స్థాయి భోజనం, ఆకలి తీరిపోయేలా, కడుపు నిండిపోయేలా, మరో 10 ఏళ్ళు కాలరెత్తుకొని మాట్లాడగలిగేలా ఒక సినిమా వచ్చిందంటే ఆటోమేటిక్గా అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టరే కదా. సో అది నేను అంటున్నా. ఇవాళ 1కి 4 సార్లు సినిమా చూడగలిగితేనే సినిమాలు అద్భుతంగా హిట్ అవుతాయి. ఒక్కసారి వన్ టైం వాచ్ అంటే హిట్ కావు. ఇవాళ నిన్న రాత్రి ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళు ఇవాళ చూస్తున్నారు. మళ్ళీ ఈ వారంలో దసరా సీజన్ అండి ఇది. చూస్తారు, ఇక 2-3 సార్లు కూడా చూస్తారు. సో అది వాళ్ళ ఆనందం, వాళ్ళ అక్కడ ఫ్యాన్స్ అట్లా పండగ చేసుకుంటున్నారు. అటువంటప్పుడు ఇక ఏమీ చేయలేక చేతగాక ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక సాలిడ్ హిట్ వచ్చింది. సరిగా ఈ సినిమా డైరెక్టర్ సుజిత్, ఇది పేరు. ఇప్పుడు వైసీపీ బ్యాచ్ ఏం చేస్తుందంటే, సుజిత్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద హిట్ ఇచ్చాడు, అది మా క్యాస్ట్ ను పట్టుకొని దాన్ని చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఎలా చూడొచ్చు వైసీపీ వాళ్ళు ఈ విధంగా సుజిత్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఇచ్చారని చెప్పేసి? పోనీ వాళ్ళ ఆనందాన్ని ఎవరు కాదంటారు. ఇప్పుడు సుజిత్ రెడ్డి నిన్నటి వరకు సుజిత్ అన్నారు, ఎవరికి తెలియదు ఆయన రెడ్డి అని. ఇప్పుడు హిట్ కొట్టంగానే ఆయన సుజిత్ రెడ్డి అని పెట్టుకున్నారు. సాహో ఇప్పుడు ఏమైనా చెప్పుకున్నారా మా సుజిత్ రెడ్డి అని? రన్ రాజా రన్ అప్పుడు ఏమైనా చెప్పుకున్నారా మా సుజిత్ రెడ్డి అని? చెప్పుకోలేదుగా. కానీ ఇప్పుడు మాత్రం మా రెడ్డి అని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అయ్యింది కాబట్టి మా రెడ్డి అని చెప్పుకుంటున్నారు. ఇంకొకటి మీరు గమనించాల్సిన అంశం ఉంది. ఆ వర్రా రవీందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ పోస్టులు పెడుతున్నారు. మా రెడ్డి మీకు లైఫ్ ఇచ్చాడు అని మేము గర్వపడుతున్నాం అని పోస్టులు పెట్టుకుంటున్నారు. సునకానందం అంటారు కదా, అలాంటి సునకానందం. అంటే మనకి ఇప్పుడు ఏంటి అర్థమైంది, వైసీపీ కూడా ఈ సినిమాని హిట్ అయిందని ఒప్పుకుందిగా. అవునా కదా? వాళ్ళు రెడ్డి అని చెప్పుకోవడం కోసమైనా కానీ ఏదేమైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని ఒప్పుకున్నారు కదా. సో సినిమా బ్లాక్ బస్టర్. సో ఇందాక మీరు అడిగారు కదా, నెగిటివ్ కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ కూడా సమాధానం అరే వైసీపీ వాళ్ళే చెప్తున్నారు అది బ్లాక్ బస్టర్ అని చెప్పేసి, ఇంకేంటి కావాలి? ఫస్ట్ థింగ్. రెండవది, మీరు రెడ్డి అయి ఉండొచ్చేమో, రెడ్డి అనే ఒక భావన ఆయనకి లేకముందే ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సుజిత్ అనే ఆయన. అవునా కదా? సుజిత్ అనే ఆయన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అందుకే ఒక ఫ్యాన్ బాయ్ తీస్తే సినిమా ఎలా ఉంటుందో అలా ఉంది. మళ్ళీ సందీప్ రెడ్డి వంగ, ఆయన గురించి కూడా చెప్పుకుంటున్నారు. సో మావాడు వచ్చాడు, ఒక సందీప్ రెడ్డి వంగ వచ్చాడు, ఒక ఆట ఆడిచ్చాడు, తర్వాత ఇప్పుడు సుజిత్ రెడ్డి వచ్చాడు అని చెప్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ చిరంజీవి గారికి వీరాభిమాని. ఆయన ఇంట్లో చిరంజీవి గారి ఫోటో ఉంటుంది, ట్రెండింగ్ అయింది. సుజిత్ రెడ్డి అందాం మనం కూడా, సుజిత్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఇంకేంటి, ఇవాళ వర్రా రవీందర్ రెడ్డి చెప్పుకుంటే ఏమన్నా ఒరుగుద్దా తిరుగుద్దా? అలాంటి వైసీపీలను చెప్పుకుంటే ఒరుగుద్దా తిరుగుద్దా? అరే మీరెవర్రా బాబు, నేను ఆయన వీరాభిమాని అని ఆయన అంటున్నాడు. నా వీరాభిమానికి నేను అభిమానించే నా గాడ్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయడం నాకు గొప్పతనం అని ఆయన పవన్ కళ్యాణ్ గురించి అంత గొప్పగా చెప్తుంటే, మీరు మావాడు గొప్ప అంటే మీ వాడు గొప్ప అయిన వాడే ఆయన గొప్ప అని చెప్తున్నాడు. ఇంకా ఇండైరెక్ట్గా ఏంటి, ఆయనే గొప్ప కదా. ఫస్ట్ థింగ్. రెండోది, ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. ఇలా కులాలను విడదీసి మాట్లాడద్దు, కులాలను కలిపే సిద్ధాంతంతో ముందుకెళ్దామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటలకు వీళ్ళ కులగజ్జి మాటలకు ఎంత తేడా ఉంది చూడండి. కులగజ్జితో వీళ్ళు కుళ్ళిపోతున్నారు, ఆయనేమో కులాలని కలుపుదాం, మీరు ఎవరినైనా అభిమానించండి, ఓటు మంచి పార్టీకి. ఆయన కూడా ఏమంటలా, మంచి పార్టీకి ఓటేయండి, కులాలను చూసి ఓటేయద్దు అని చెప్తున్నాడు ఆయన అంత అద్భుతంగా. సో ఆయనకి వీళ్ళకి ఏమన్నా కంపారిజన్ ఉందో లేదు కదా. సో వీళ్ళంతా కుక్కల్లాగా మురుగుతూ ఉంటారు. ఈ కుక్కల్లాగా మురుగుతూ ఏనుగు పోతుంటే, సింహం పోతుంటే కుక్కల్లాగా మురుగుతుంది. ఏదో అందులో ఒక సామెత కూడా ఉంది, అందులో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, జింక వేగంగా పరిగెట్టచ్చు కానీ పులి నోటికి చిక్కుతుంది. ఎందుకంటే పులి అంటే జింకకు భయం.
భయంతో దొరికిపోతుందని పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ వేస్తారు. అవును. అట్లా సింహం ఆయన బెంగాల్ టైగర్ ఆయన. కాబట్టి ఆయన 60 కిలోమీటర్లు పరిగెట్టిన, సంవత్సరానికి ఒక్క సినిమా తీసినా, 2 సంవత్సరాలకు ఒక సినిమా తీసినా, పంజా విసిరితే అది ఖచ్చితంగా వేట మొదలవడం ఖాయం. అవును సార్. అండ్ సార్ ఈ సినిమాకి సంబంధించి ఇంకో టాపిక్ కూడా మాట్లాడుకోవాలి. పార్ట్ 2ల ట్రెండ్ నడుస్తుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి కూడా పార్ట్ 2 ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో మరి పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? మరి పవన్ కళ్యాణ్ గారు ఇటు పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. మరి ఇప్పుడు ఈ సినిమా ఉంటుందా లేదా అనే చర్చ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే పార్ట్ 2కి ఒక లీడ్ ఇచ్చారండి. అవును సార్. పాపం ఈ వైసీపీ వాళ్ళు బాధపడతా ఉన్నారు. సినిమా పార్ట్ 2కి లీడ్ ఇస్తే వాళ్ళు బాధపడడం ఏంటని మీకు అనిపించవచ్చు. పార్ట్ ఓజీ అని రాసి రోమన్ అంకె 2 వేశాడు. కరెక్ట్ సార్. ఇక్కడ వీళ్ళు కంగారు, అదేంటి 11 వేసేసాడు, ఏంటి మమ్మల్ని అవమానించాడు, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మళ్ళీ 11 వేసాడండి పవన్ కళ్యాణ్ గారు, ఇదేంటి అన్యాయం కదా, ఇది సినిమాల గురించి సినిమాలకు చేసుకోవాల్సింది ఆయన మళ్ళీ మా మీద 11 వేసి సెటైర్ వేస్తారా అని. కాదురా బాబు, అది 11 కాదురా బాబు, అది రోమన్ అంకె 2 రా బాబు అని ఎంత చెప్పాలి వాళ్ళకి. చదువుకోవాలి కదా, ఫస్ట్ చదువుకుంటే అర్థమైంది. రోమన్ అంకె 2 వేశాడు అంటే పార్ట్ 2 అని. 1, 2 అట్లా వేస్తాం కదా రోమన్ అంకెలు. సో ఆ రకంగా దాన్ని పార్ట్ 2 ఉందని చెప్తున్నారు. అయితే అది సీక్వెలా ప్రీక్వెలా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే అక్కడ మనకు వదిలిన దాన్ని బట్టి గతంలో ఏం చేశాడు, ఎందుకు జపనీస్ వాళ్ళెవరు ఇతను పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టడానికి కారణం ఏంటి, ఏం తగలెట్టాడు అక్కడ, ఆ విలన్ని ఏం చేశాడు అక్కడ, తన గురువుని చంపుతాడు, ఆ గురువుని చంపిన వ్యక్తిని, ఆ గురువుని చంపితే 99 మంది శిష్యుల్ని కూడా చంపేస్తారు. ఒకే ఒక్క శిష్యుడు మిగులుతాడు. ఆ గురువు చెప్తాడు, వాడు మామూలుడు కాదు, వాడు 100 మందికి సమానం వాడు. సో వాడు ఇండియా వెళ్ళాడు, ఏదో ఒక రోజు నిన్ను చూసి చంపేస్తాడని చెప్తాడు. అనుకున్నదే తడవుగా పవన్ కళ్యాణ్ ఏదో ఒక, అంటే మనకు సినిమాలో చూపించారు, లాస్ట్లో చూపిస్తారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ విలన్ గ్యాంగ్ని చిత్తుగా వాళ్ళని చంపేయడం అంతా జరుగుతుంది. అయితే దాన్ని చూపిస్తారు. చూపించిన తర్వాత ఆయన ఇక్కడ దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్ని పోలిన ఆయన దగ్గరికి వస్తాడు, వచ్చి సహాయం అడుగుతాడు. సో సహాయం అడుగుతాడే కానీ వీడికి సహాయం ఇవ్వడం ఎందుకు, వీడికి నేను సహాయం చేయడం, వీడు నాకు సహాయం చేయడం ఏంటి అనుకుంటాడు. ఓజీని తక్కువ అంచనా వేస్తాడు. తర్వాత సినిమా ఎండింగ్లో ఓజీ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ పార్ట్లో ఈ దావూద్ ఇబ్రహీం ప్లస్ ఈ జపనీస్ అతను కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ క్యారెక్టర్ ఓజీ క్యారెక్టర్ మీద ఏమన్నా ఫైట్ చేస్తారా, ఇది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే అసలు సమురాయ్ విద్య నేర్చుకునేటప్పుడు అసలు విలన్ల గ్యాంగ్కి ఈ గురువుకి ఎందుకు గొడవైంది, ఆ గొడవలో నుంచి ఇతను ఏం చేశాడు అనేది కూడా ఒక ప్రీక్వెల్ కూడా తీసుకోవచ్చు. ఆ ప్రీక్వెల్లో బహుశా ఓజీ ప్రీక్వెల్ చేస్తే గనక అకిరా నందన్ హీరో ఉంటాడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో ఆ రకంగా అయితే గనక అకిరా నందన్కి మంచి డెబ్యూ అయింది. లేదా ఇది కూడా ఓజీ 2 కూడా ఈ బజ్ తోటి, ఇప్పుడు పుష్ప 2 ఎట్లయితే సపోర్టివ్గా ఉండి పుష్ప 2ని ఎంత హైప్ తెచ్చిందో, అట్లానే ఓజీ 1కి ఓజీ 2 అదే హైప్ తీసుకొస్తుంది అంటే ఎలాంటి సందేహం. మొత్తం మీద అయితే ఓజీ 2 ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఓజీ 2 కానీ పుష్ప 2 కానీ ఏదైనా ఒక సినిమా సెకండ్ పార్ట్ రావాలంటే ఏంటంటే ఫస్ట్ పార్ట్ బంపర్ హిట్ అయి ఉండాలి, అయితేనే రెండో పార్ట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఫస్ట్ పార్ట్ ఇది సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి సెకండ్ పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకొక ఇందులో ఒక బీభత్సమైన న్యూస్ ఏంటంటే సెకండ్ పార్ట్ కనుక వస్తే అందులో ప్రభాస్ కూడా ఒక ప్లేస్ ఉంటుంది అని అంటున్నారు. సో ఈరోజు ఆయన అన్యాపదేశంగా చెప్పాడు డైరెక్టర్, ఎందుకంటే ప్రభాస్ అన్న నాకు నేనంటే చాలా ఇష్టం, ప్రభాస్ అన్నకి పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమాని, ఇద్దరు నేను ఏది అడిగినా కాదనరు, సుజిత్ వరల్డ్ని సృష్టించడానికి ఒక అవకాశం ఉంది, ఏమో అలాంటి క్యారెక్టర్లు సృష్టించగలిగితే ఆ కాంబినేషన్ వర్కౌట్ అవ్వచ్చు అంటారు. అదే కనుక జరిగితే అది హయ్యెస్ట్, ఇప్పుడు ఓజీకి వచ్చిన దానికి, ఓజీకే భారతదేశంలో ఎంత హైప్ వచ్చిన సినిమా ఏది లేదు. బహుశా మీకు తెలుసా ఏదైనా ఉందా, ఏది లేదు. 2 ఏళ్ల నుంచి ఉందండి, ఇప్పుడు కాదు కదా, ఎలక్షన్ ముందు నుంచి ఓజీ ఫేవర్తో ఊగిపోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకి దేనికి లేదు, ఇదొక్క సినిమాకే ఉంది. సో అంతలా ఉన్నప్పుడు మరి ప్రభాస్ కూడా కలిస్తే ఇక పాన్ ఇండియా రేంజ్లో ఇక 1000 కోట్లు కాదు 2000 కోట్ల సినిమా తెర మీదకి చూడొచ్చు.